హైదరాబాద్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 12 సమీపంలో పోలీసులు కాల్పుల కలకలం రేపింది. పోలీసుల కాల్పులతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు దోపిడీ, చోరీ కేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో అతడు తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. పోలీసులు హెచ్చరించినప్పటికీ నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నం చేయడంతో కాల్పులు జరిపినట్లు సమాచారం అందుతోంది. గాయపడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడిస్తామని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని బొంగళూరు గేట్ ఎగ్జిట్ నెంబర్ 12 వద్ద నిన్న రాత్రి నేరస్తుడు పోలీసులపై కత్తితో దాడి చేసే ప్రయత్నం చేయడము, ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు కంట్రోల్ చేయడం కోసం గాల్లోకి కాల్పులు జరపడము, అనంతరం అతని కాళ్ళపైకి బుల్లెట్ దూసుకెళ్లడంతో అన్కాన్షియస్ అయి కింద పడిపోయినటువంటి వెంటనే ఆ నేరస్తుని అదుపులోకి తీసుకుని ముందుగా చికిత్స అందించడం కోసం ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. అతను భూష్మి శ్రీకాంత్ అనే వ్యక్తిగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా పోలీసులు గుర్తించడం జరిగింది. 2023 నుంచి 2 రాష్ట్రాలలో, ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి ఈ రాష్ట్రాలలో 100కు పైగా దొంగతనాలు, దోపిడీలకు పాల్పడ్డాడు. ఈ 2023 నుంచి ఇప్పటి వరకు కూడా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నాడు. రాత్రి వేళలో, ఉదయం వేళలో కూడా హౌస్ బ్రేక్స్ ఎక్కువగా చేస్తూ ఇంట్లో దొంగతనాలకు పాల్పడేవాడు. ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి క్లూ దొరకకపోవడము, అతను దొంగతనం చేసిన తర్వాత పోలీసులకు లభ్యం కాకపోవడంతో ఈ రోజు నల్గొండ సిసిఎస్ పోలీసులు అతను హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో పర్యటనకు వెళ్తా ఉన్నాడు, అతన్ని ఈజీగా పట్టుకోవచ్చని ఆలోచనతోటి సిసిఎస్ పోలీసులు ఒక ప్లాన్ ప్రకారంగా బొంగళూరు ఎగ్జిట్ నెంబర్ 12 వద్ద కాపుగాసి ఆ వాహనం వచ్చినటువంటి వెంటనే పోలీసులు అతన్ని చేజ్ చేసి పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులను చూసిన తర్వాత శ్రీకాంత్ అనే క్రిమినల్ తన చేతిలో కత్తి పెట్టుకొని ఆ కత్తి ద్వారా పోలీసుల పైన దాడికి పాల్పడే ప్రయత్నం చేయడము, దాంట్లో ఒక పోలీస్ అధికారి కూడా ఇంజ్యూర్ అవ్వడము, వెపన్స్ తీసి ఇప్పటికే పోలీసులు హెచ్చరించి ఇమీడియట్ గా లొంగిపోవాలి, క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ కూడా హెచ్చరించినప్పటికీ వినకుండా అదే కత్తితో రోడ్డు ఇంకా చేసేది ఏం లేక ఆత్మరక్షణలో భాగంగా రోడ్డు పైన న్యూసెన్స్ క్రియేట్ అవుతూ ఉంటుంటే పోలీసులు చేతిలో వెపన్ తీసుకొని గాల్లోకి కాల్పులు జరిపి అనంతరం పారిపోతున్నటువంటి శ్రీకాంత్ కాళ్లపైకి బుల్లెట్ ఫైర్ చేయడంతో ఆ బుల్లెట్ తగిలినటువంటి వెంటనే అతన్ని కింద పడిపోవడము, అతన్ని అదుపులోకి తీసుకుని హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇతను సుమారు 100కు పైగా నేరాల్లో 20కు పైగా ఫింగర్ ప్రింట్స్ దొరికినప్పటికీ ఈ 2023 నుంచి 2026 ఈ 3 సంవత్సరాల పాటు ఒక్క కేసులో కూడా అతన్ని పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారు. దొంగతనాల్లో ఆరితేరినటువంటి వ్యక్తి, చాలా ప్రొఫెషనల్ థెఫ్ట్ కిల్లర్ గా అతను పేరు పొందినటువంటి వ్యక్తి. ఉదయం ఇంటికి తాళాలు వేసున్నటువంటి ఇంటిని టార్గెట్ చేయడము, రాత్రి వేళల్లో తాళాలు లేనప్పటి ఇంటిని కూడా టార్గెట్ గా చేసి దోపిడీలు, దొంగతనాలు, అవసరమైతే వాళ్ళపైన హత్య చేసి దోసుకెళ్తున్నటువంటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి నోటోరియస్ క్రిమినల్. ఈ వ్యక్తి బయట సమాజంలో ఉండడంలో సొసైటీకి అత్యంత డేంజరస్ సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి అతను ఎలాగైనా పట్టుకోవాలని పోలీస్ శాఖ నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా శ్రీకాంత్ అనే క్రిమినల్ బొంగళూరు సమీపంలో తిరుగుతూ ఉండగా అతన్ని పట్టుకునే ప్రయత్నంలో జరిగినటువంటి కాల్పుల ఘటన అనేది మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. అతన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత నల్గొండ పోలీసులు సిసిఎస్ కార్యాలయానికి తీసుకెళ్లి అనంతరం ఏం జరిగింది, ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు సమీపంలో అనే ఒక వివరాలు నోటు ద్వారా లేదా మీడియా సమావేశం ద్వారా ఆ వివరాలన్నీ కూడా వెల్లడించేటువంటి ఛాన్స్ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.